ప్రైజ్ ది లార్డ్. గుడ్ మార్నింగ్. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో యేసుతో అనుదినము అని ఈ పరిచర్య ద్వారా ఈ దినం దేవుడు మనతో మాట్లాడుచున్న మాటను శ్రద్ధగా ధ్యానించుకుందాం. నా ప్రియ సహోదరి సహోదరుడా, చిన్న ప్రార్థన చేసుకుందామండి. తరలబంచినట్లయితే. మహాగణుడ, పరిశుద్ధుడైన మా తండ్రి, కృపగల దేవ, మహోన్నతుడా, ఈరోజు నీ కుమారులుగా నీ కుమార్తెలుగా నీ మాటను మేము ధ్యానించుచుండగా ఆత్మ సంగములతో చెప్పు మాట చెవిగలవాడు వినుగాకని నీ ఒక్క వాక్య ప్రకారంగా నీవే మాతో మాట్లాడి మమ్మల్ని అందరినీ బలపరిచి సరి చేయమని యేసయ్య పుణ్యనామంలో ప్రార్థించి వేడుకొంచున్న మా యెహోవా తండ్రి, ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతున్న మాట ఏంటంటే, మనం చాలామంది దేవుని మీద విశ్వాసంతో ఉండాలి అని సంఘాలలో సేవకులు చెప్తుంటారు. కానీ మనము ఆ మాట వింటాము, కానీ ఎక్కడో ఒక చోట అల్ప విశ్వాసము ప్రతి ఒక్కరిలో వస్తూనే ఉంటుంది. అనుమానంతో ఇది జరుగుతుందంటారా అవ్వదంటారా అని సందిగ్ధంలో పడుతూ ఉంటాం. చాలామంది ఎంత పరిస్థితులను బట్టి, క్లిష్టమైన పరిస్థితుల్లో, హాస్పిటల్లో ఉన్నప్పుడు, చావు బ్రతుకుల్లో ఉన్నప్పుడు ఏమవుతుందో అని డౌట్గా ఉంటాం తప్ప కాన్ఫిడెంట్గా దేవుడి మీద విశ్వాసం ఉంచలేకపోతున్నాం. దేవుడు ఈరోజు మనతో మాట్లాడుచున్నారు. మీరు విశ్వసించండి, నమ్మండి, కార్యాన్ని చూస్తారని. దేవుడు ఈరోజు మనతో మాట్లాడుచున్న మాటను మనం ధ్యానించుకుంటున్నాం. మనం నమ్మాలి, విశ్వసించాలి. మీద అపారమైన నమ్మకంతో మనం ఉంటే ఖచ్చితంగా నా ప్రియ సహోదరి సహోదరుడా కార్యాన్ని చూస్తాం. ఇందులో అనుమానం అయితే ఏమీ వద్దు. యోహాను సువార్తలో ప్రభు మాట్లాడుతున్నారు. 11:40 నీవు నమ్మిన ఎడల దేవుని మహిమను చూతు అని చెప్పాను. ఈ యొక్క సందర్భము ప్రభు ఎక్కడ మాట్లాడుతున్నారంటే, ఈ మాటలు లాజరు సమాధి చేయబడ్డాడు. అక్కడ లాజరు యొక్క సహోదరులతో మాట్లాడుతున్నాడు. మార్తా మరియలతో ప్రభు ఇద్దరితో వేరువేరుగా చెప్పారు. లాజరు చనిపోయిన తర్వాత 4 రోజుల తర్వాత యేసుప్రభు వారు వచ్చినప్పుడు, బేతనీకి వచ్చినప్పుడు వారి యొక్క సిస్టర్స్ అడుగుతున్నారు, అయ్యా నువ్వు ఉండి ఉంటే నా తమ్ముడు చనిపోకపోవును, నువ్వు లేక ఇలా జరిగింది అని ప్రభువుని మాట్లాడుతున్నప్పుడు ఆ సందర్భంలో ప్రభువారు మార్తతో అంటాడు, నా యందు విశ్వాసం ఉంచువారు చనిపోయినా బ్రతుకుదురని. ఈ మాటలు నీవు నమ్ముచున్నావా అని మార్తను యేసయ్య ప్రశ్నించారు. వారికి తెలుసు యేసయ్య గురించి, సమస్తం తెలుసు, ఈయన కార్యాలు చేయగలడని పూర్తి విశ్వాసము నమ్మకం అయితే వారికి ఉంది. అందుకే నా మాట అంటారు, అయ్యా నువ్వు ఉండుంటే, నువ్వు వచ్చి ఉండుంటే నా సహోదరుడికి ఇలా అయి ఉండేది కాదు అని. ఆయన రావటంలోనే వారిలో కాస్త ఓదార్పు కలిగింది. బాధతో దుఃఖంతో ఉన్న వారికి కాస్త ఊరట కలిగింది. వారిలో అల్ప విశ్వాసం లేదు కానండి, వారిలో అల్ప విశ్వాసం లేదు కనుకనే వారి కార్యాన్ని చూశారు. ఫ్యామిలీ అంతా కూడా దేవుని మీద అంత అపారమైన నమ్మకంతో ఉన్న కుటుంబము మార్తా, మరియా, లాజరు కుటుంబము. వారి యొక్క సహోదరుడు, వారి సహోదరునిలు కుటుంబము చాలా విశ్వాసం మీద, ప్రభు అంటే ఎంతో ఇష్టం, అంత పిచ్చి, అంత ప్రేమ యేసయ్య అంటే వారికి. మనలో కానీ ఎవరిలోనైనా విశ్వాసం కానీ సన్నగిల్లుతుంటే ఏ కార్యము కూడా జరగదు. డౌట్ మనల్ని ఏం చేస్తుందంటే దేవునికి దగ్గరగా, ఆయన మీద నమ్మకం లేకుండా చేసేస్తుంటుంది. ఏమవుతుందో అన్నట్లుగా మనము సందిగ్ధంలో పడిపోతాం. మనం ప్రభువుని గుడ్డిగా నమ్మండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 11:6 అంటాడు కదా, విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడుగా ఉండుట అసాధ్యమని. దేవుని యొద్దకు వచ్చువాడు ఆయన ఉన్నాడని, ఆయనను వెతుకు వారికి కార్యములు చేయువాడని నమ్మాలని దేవుని యొక్క వాక్యం అయితే సెలవిస్తుంది. అంతేకాదు మరొక మాటను అపోస్తలుడైన పౌలు అంటాడు. ఏమంటాడంటే, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 2:5 విశ్వాసము మనుషుల జ్ఞానం మీద ఆధారం చేసుకొనక దేవుని శక్తి మీద ఆధారం చేసుకుని ఉండవలనని పౌలు భక్తులు మాట్లాడుతున్నాడు. మన యొక్క విశ్వాసం ఎలా ఉండాలంటే, మనుషుల జ్ఞానం మీద కాదు, మనుషులు ఏదో మనకు సహాయం చేస్తారని కాదు, నా దేవుడు నాకు సహాయం చేయగలడు, ఆయన సర్వశక్తిమంతుడు, ఆయన యొద్దకు నేను వచ్చాను, ఆయనకి నేను ప్రార్థన చేశాను, ఈ కార్యము జరుగుతుంది అని మనము ప్రగాఢమైన విశ్వాసం మీద
ప్రభు మీద ఆధారపడితే నా ప్రియ సహోదరి సహోదరుడా, ఖచ్చితంగా అది ఎంత క్లిష్టమైనదైనప్పటికీ కూడా అది కార్యం దాల్చుతుందండి. మన విశ్వాసము మన సొంత శక్తి మీద ఎప్పుడు కూడా మనం ఆధారపడకూడదు. దేవుని యొక్క శక్తి మీద మనం ఆధారపడాలి. ఆయన్ని మనం అంతగా నమ్మాలి. ఉదాహరణకు అబ్రహామును మనం తీసుకుంటే ఆయన విశ్వాసులకు తండ్రి. దేవుడు తన ఏకైక కుమారుని ఇస్సాకును దేవుడు బలిగా కోరాడు. అంతేకాదు అబ్రహాము కూడా ఇవ్వడానికి ఎక్కడ కూడా వెనుకంజ వేయలేదు. నా ప్రభు అడిగాడు, నా ప్రభువుకి నేను ఇవ్వాలి. ఆయన యొక్క విశ్వాసం ఏంటి అంటే, నా ప్రభు నా కుమారుని ఎన్ని ముక్కలు చేసినప్పటికీ కూడా, 2 కాదు 10 ముక్కలు చేసినప్పటికీ కూడా అందులోంచి నా దేవుడు నా కుమారుని మళ్ళీ పుట్టించగలడు అనే గొప్ప విశ్వాసము అబ్రహాముది. దేవునికి తెలుసు అబ్రహాము విశ్వాసం ఎలాంటిదో. అడిగితే ఖచ్చితంగా ఇచ్చేస్తాడు. అందుకనే ఆ యొక్క బలిపీఠం కట్టి ఇస్సాకును అక్కడ మీద పడుకోబెట్టి నరకడానికి ఎత్తాడు అబ్రహాం. దేవునికి తెలుసు ఖచ్చితంగా నరికేస్తాడని. వెంటనే ఆగిపోమని ప్రభు సెలవిచ్చినట్లుగా మనం చూస్తాం. ఈ మాటలు వింటున్న నా ప్రియ సహోదరి సహోదరుడా, నా విశ్వాసం ఎలా ఉంది? ప్రతి దానికి భయపడుతున్నావా? ఇది జరగదు అది జరగదని అనుమానంతో కుమిలిపోతున్నావా? ఎప్పుడు కూడా అల్ప విశ్వాసంతో అయితే దేవునికి ప్రార్థన చేయొద్దు. నీలో అల్ప విశ్వాసం వచ్చిందంటే ప్రార్థన చేయొద్దు. ఎంత నువ్వు ప్రార్థన చేసినప్పుడు కూడా కార్యము జరగదు. నువ్వు అల్ప విశ్వాసంతో ప్రార్థిస్తే విశ్వాసంతో ప్రార్థన చేయి. అది ఎలాంటిదైనప్పటికీ కూడా ఖచ్చితంగా నీ నమ్మకమే నీ యొక్క స్థితికి కారణమవుతుంది. ప్రభు అంటారు కదా, ఆయన యొద్దకు వచ్చిన వారిని చాలామందిని స్వస్థపరిచేటప్పుడు నీ విశ్వాసమే నేను స్వస్థపరచునని ప్రభు మాట్లాడారు. మనకి విశ్వాసం ఉండాలి, ఆయన నమ్మాలి. ఆయన దగ్గరికి వెళ్తే ఈ కార్యం జరుగుతుందని మనం ఎప్పుడైతే విశ్వసిస్తామో హెబ్రీ 11:6 ప్రకారంగా జరుగుతుంది ఖచ్చితంగా. ఈ మాటలు వింటున్నా నా ప్రియ సహోదరి సహోదరుడా, ఎలా ఉంది నీ విశ్వాసము? అబ్రహాము లాంటి పటిష్టమైన విశ్వాసంతో ఉన్నావా, లేదా డౌట్గా విశ్వసిస్తున్నావా? డౌట్ మనకి ఎప్పుడు వచ్చిందా అప్పుడే ఆ యొక్క అనుమానము మనల్ని చాలా రకాలుగా త్రిప్పేస్తూ ఉంటుంది. దేవుని దగ్గరికి వెళ్ళనివ్వదు, ఎక్కడికి వెళ్ళనివ్వదు, మనశ్శాంతి లేకుండా చేసేస్తుంది. కాబట్టి మనం ఎవరి మీద ఆధారపడొద్దండి, మన యొక్క ప్రభువు మీద ఆధారపడటం మనం నేర్చుకుందాం. ఆయనకి తెలుసు, ఆయనకి ఎప్పుడు ఇవ్వాలో ఎలా ఇవ్వాలో ఆయనకి తెలుసు. ఆయన మనకి ఎప్పుడు కూడా ది బెస్ట్ ఇస్తారు తప్ప ఏది కూడా మనకి తక్కువ చేయరు. విశ్వాసాన్ని ఎప్పుడు కూడా లూజ్ చేసుకోవద్దు. ఈ మాటలను బట్టి ప్రార్థించు, దేవుడి మీద ఆధారపడు. గొప్ప మేలును దేవుడు మీకు అనుగ్రహిస్తాడు. మీరు కోరే విధంగా కాకుండా దానికి మించి దేవుడు అద్భుతాలు మన ఎడల ఖచ్చితంగా చేస్తాడు. మనం ఎప్పుడు చిన్నది అడుగుతాం, కానీ దేవుడు అని మనకి ఊహించలేని వాటి మీద మనకి గొప్ప కార్యాలతో దేవుడు మనల్ని తృప్తిపరుస్తాడు. చక్కటి గిఫ్ట్తో దేవుడు మనల్ని పోషిస్తాడు తప్ప ఎప్పుడు అల్ప విశ్వాసంతో ఎన్నడూ ఉండదు. దేంట్లో కూడా అది ఏ పరిస్థితి వచ్చినప్పటికీ కూడా అల్ప విశ్వాసాన్ని నీ హృదయం నుంచి తీసే ఇప్పుడే విశ్వాసముతో దేవుడి మీద ఆధారపడు. కార్యాన్ని మనం చూస్తాం. ఈ కొద్ది మాటలు దేవుడు మన అందరి జీవితంలో నెరవేర్చి విశ్వాసములో పటిష్టంగా దేవుడి మీద ఆధారపడే జీవితాన్ని దేవుడు మనకు అనుగ్రహించును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.